జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. మనము చేసుకునే వీడియోలో కంటిన్యూషన్లో ప్రస్తుతము భక్తి పెరుగుతూ ఉన్నా అశాంతి దూరం కావడం లేదు ఎందుకు అనే విషయంలో మనం వీడియోలు చేసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు వీడియో అదే కంటిన్యూషన్గా ఉంటుంది. దానికి కొనసాగింపుగా భక్తి విషయంలో జ్ఞానం లోపిస్తే అది గౌణ భక్తిగా లేక బాహ్య భక్తిగానే ఉండిపోతుంది, ముఖ్య భక్తిగా మారదు. భక్తి సాధకులు అహంకారాదుల ప్రతిబంధకాన్ని తొలగించుకోవడానికి అవసరమైన జ్ఞాన సముపార్జన చేయాలి. లేకపోతే బాహ్య భక్తిలో వినోదిస్తూ కాలక్షేపం చేస్తారు. వీరికి పరాభక్తి సిద్ధించదు. సాధన చతుష్టాయ సంపత్తిలో భాగంగా వివేక వైరాగ్యాలు శమించడం, దమించడం, ద్వంద్వ రూప ప్రపంచంలో సమాదృష్టి మొదలైనవి తెలుసుకొని ఆచరించాలి. అప్పుడే భక్తి సాఫల్యమవుతుంది. దీనిని బట్టి తేలిందేమంటే ఏ ఒక్క మార్గం అవలంబించినా ఇతర మార్గాల సహాయం తీసుకొనవలసిన అవసరం ఉంది, కొనసాగించవలసిందే. అందువలన ఏది గొప్ప మార్గమనే దానిని అందరికీ సరిపోయేటట్లు నిర్ణయం చేయలేము. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో నిరాకార బ్రహ్మమును సేవించడం కంటే సగుణ ఆరాధనే శ్రేష్టమని తెలిపాడు. నిరాకార బ్రహ్మంను జ్ఞాన యోగ పద్ధతులతో గ్రహించడం శ్రమతో కూడినదని తెలిపాడు. ఈ మూడు మార్గాలలోనూ దేహ అభిమానమే అడ్డుగా నిలుస్తుందన్నది తెలుస్తున్నది. భక్తి మార్గంలో అయితే భక్తుల కర్మ ఫలితాలు అన్నీ ఆ పరమాత్మకే అర్పిస్తే శీఘ్రమే మోక్ష ప్రాప్తి కలుగును అని గీతాచార్యులు తెలిపారు. దీనికోసం అభ్యాస యోగం, అది కుదరకపోతే భగవదార్పిత బుద్ధితో కర్మలను ఆచరించడం, అది వీలు కాకపోతే కర్మ ఫలత్యాగం చేయడం, ఇలా అర్థమయ్యే సాధనలను చేయవలసిన ప్రయత్నాలను భక్తి యోగం తెలియజేస్తుంది. గీతాచార్యులు నుడివిందేమంటే తత్వం తెలియని అభ్యాసం కంటే జ్ఞానం శ్రేష్టం. అట్టి పాండిత్యం కంటే కర్మ ఫలత్యాగం గొప్పది. దాని వలన పరమశాంతి లభిస్తుంది. శరీర అభిమానాన్ని వదిలి త్రిగుణాలతో కూడిన స్వభావాన్ని విడిచిపెట్టినవాడు స్థితప్రాజ్ఞుడు. అట్టి భక్తుడు అంటే పరమాత్మకు అత్యంత ప్రీతి, ఇష్టం అని భగవద్గీతలోని భక్తి యోగ సారాంశము. కనుక సాధకుడు ఏ మార్గంలో తన సాధన మొదలుపెట్టినా ఫలితం ప్రాప్తించే సమయానికి ఇతర యోగాలు కూడా కలిసిపోతాయి. చివరకు మోక్షం అనేది అందరికీ ఒక్కటే. అయితే పరాభక్తి గొప్పదిగా నారద మహర్షి ప్రశంసిస్తారు. వశిష్ఠుల వారు అన్ని యోగాలు వివరించి స్వీయ మార్గం జ్ఞానమని చెప్తారు. శ్రీరామునికి కూడా ఆ జ్ఞాన మార్గమే సరిపోతుందని బోధించారు. ఏది గొప్పది అని మాత్రం వశిష్ఠుల వారు తేల్చి చెప్పలేదు. సీతారామాంజనేయ సంవాదం అనే గ్రంథంలో శ్రీ ఆంజనేయుల వారికి సాంఖ్య, తారక, అమనస్క యోగాలను నేర్పి భక్త ఆంజనేయుని పరబ్రహ్మ స్వరూపంగా అరుడం చేశారు. దేహబుద్ధ్యాస్మి దాసోహం జీవబుద్ధ్యాత్మా త్వాం దాసః ఆత్మబుద్ధ్యాత్మవే హవిమితి వినిశ్చిత మతి. దేహబుద్ధితో కూడిన ఆంజనేయుడు భగవంతునికి దాసుడు. జీవబుద్ధితో కూడిన ఆంజనేయుడు భగవంతుని అంశగా భావించి ఆ భగవంతునితో సమానమంటున్నాడు. ఆత్మబుద్ధితో కూడినప్పుడు ఆంజనేయుడు
ఆ శ్రీరాముని కంటే వేరు కాదు. ఇద్దరిని లేకుండా ఒకటైన పరబ్రహ్మ స్వరూపమనేది శ్రీ ఆంజనేయుని స్వరూపము. అత్రాచ ప్రదామాం మహసేవ తత్తస్తద్ధర్మ శ్రద్ధ తతో భగవత్కథ శ్రవణం తతో భగవతిరతి దయాచ దేహద్వయ వియుక్తాత్మా జ్ఞానం తదో దృఢభక్తి తదో భగవతత్వ విజ్ఞానం తత సర్వజ్ఞాత్వాది గుణార్భవీహ. శ్రద్ధ అంటే కర్మయోగం, తర్వాతే భగవద్భక్తి అనగా భక్తి యోగం, తర్వాత దేహద్వయ వివిక్త ఆత్మజ్ఞానం, ఇది జ్ఞానయోగం. తర్వాత దృఢభక్తి, ఇది జ్ఞాననిష్ట లేక అనన్యభక్తి. సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వాలు ముక్తుడికి పై క్రమంలో అప్రయత్నంగా సిద్ధిస్తాయి. ఇక్కడ అన్ని యోగాలు అవసరంగా కనిపిస్తూ చివరకు అన్ని సాధకుడిలో అప్రయత్నంగా జరిగి ముక్తికి దారి తీస్తున్నట్లు కనిపిస్తుంది మనకు. ఈ చిన్న అధ్యాయము ఒకటి మిగతా అన్ని ఆధ్యాత్మిక మార్గాల కన్నా ప్రేమయుక్త భక్తి మార్గం యొక్క సర్వోన్నత ఉత్కృష్టతని నొక్కి వ్యాఖ్యానిస్తుంది. యోగంలో ఎవరిని ఎక్కువ శ్రేష్ఠులుగా కృష్ణుడు పరిగణిస్తాడు అని అర్జునుడు అడగడంలో భగవంతుని సాకార రూపం పట్ల భక్తితో ఉండేవారా లేక నిరాకార పరబ్రహ్మను ఉపాసించేవారా అని ఈ రెండు మార్గాలు కూడా భగవత్ప్రాప్తికే దారితీస్తాయి అని శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తాడు. కానీ తన సాకార రూపమును ఆరాధించేవారే అత్యుత్తమ యోగులని ఆయన భావిస్తాడు. నిరాకార అవ్యక్త భగవత్ తత్వంపై ధ్యానం చేయడం చాలా ఇబ్బందులతో కూడి ఉన్నది మరియు అది బద్ధజీవులకు చాలా కష్టతరమైనది అని వివరిస్తాడు. తమ అంతఃకరణ ఆయనతో ఏకమై పోయినవారు మరియు తమ అన్ని కార్యములను ఆయనకే అర్పించిన సాకార రూప భక్తులు త్వరితగతిన జనన మరణ చక్రం నుండి విముక్తి చేయబడతారు. శ్రీకృష్ణుడు ఈ విధంగా అర్జునుడికి అతని బుద్ధిని తనకు అర్పించి మనసుని అనన్య ప్రేమయుక్త భక్తితో తన యందే లగ్నం చేయమని ప్రార్థిస్తాడు. కానీ తరచుగా ఇటువంటి ప్రేమ ప్రయాసపడే జీవాత్మలో కనిపించదు. కాబట్టి శ్రీకృష్ణుడు ఇతర పద్ధతులను కూడా సూచించాడు. ఒకవేళ అర్జునుడు తక్షణమే భగవంతుని యందు మనసుని పూర్తిగా నిమగ్నం చేసే స్థాయికి చేరుకోలేకపోతే అతను ఆ యొక్క దోషరహిత పరిపూర్ణ స్థాయిని చేరుకొనటానికి పరిశ్రమించాలి. భక్తి అనేది ఏదో ఒక నిగూఢమైన బహుమానం కాదు, దానిని నిరంతర అభ్యాసం ద్వారా పెంపొందించుకోవచ్చు. ఒకవేళ అర్జునుడు ఇది కూడా చేయలేకపోతే అతను ఓటమిని ఒప్పుకోకూడదు, సరికదా. భక్తితో శ్రీకృష్ణుడి ప్రీతి కోసం పని చేయడం నేర్చుకోవాలి. ఒకవేళ ఇది కూడా సాధ్యం కాకపోతే అతను తన కర్మఫలాలను త్యాజించాలి మరియు ఆత్మయందే స్థితమై ఉండాలి. కృష్ణుడు ఇంకా ఏమంటున్నాడంటే, యాంత్రికమైన అభ్యాసం కన్నా జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ఉన్నతమైనది. జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కంటే ధ్యానం ఉన్నతమైనది. ధ్యానం కంటే ఉన్నతమైనది కర్మఫలములను త్యాజించడం. ఇది తక్షణమే ఎంతో శాంతిని కలుగజేస్తుంది. ఈ అధ్యాయం యొక్క శ్లోకాలు. అర్జునుడు ఇలా అడిగాడు, నీ యొక్క సాకార రూపం పట్ల స్థిరంగా భక్తితో ఉండేవారు మరియు నిరాకార బ్రాహ్మణ్ను ఉపాసించేవారు, వీరిలో యోగంలో ఎవరు ఎక్కువ శ్రేష్ఠులు అని పరిగణిస్తావు అని అడిగాడు. భగవానుడు ఇలా పలికాను, నాపైనే తమ మనసును లగ్నం చేసి మరియు సతతము నా పట్ల దృఢ విశ్వాసంతో భక్తిలో నిమగ్నమైన వారు అత్యుత్తమ యోగులని నేను పరిగణిస్తాను. నాశరహితుడు, అనిర్వచనీయమైన వాడు, అవ్యక్తము, సర్వవ్యాపి, మనోబుద్ధులకు అతీతుడు, మార్పు లేనివాడు,
నిత్య శాశ్వతుడు మరియు నిశ్చలమైన వాడును అయిన పరమసత్యం యొక్క నిరాకార తత్వాన్ని ఇంద్రియములను నిగ్రహించి సర్వత్రా సమాబుద్ధితో ఉంటూ సర్వభూతముల సంక్షేమం కోసం నిమగ్నమై ఉంటూ ఆరాధించేవారు కూడా నన్ను పొందుతారు. మనస్యందు అవ్యక్తం పట్ల ఆసక్తి ఉన్నవారికి సిద్ధి పదం చాలా కష్టములతో కూడుకున్నది. అవ్యక్తంను ఆరాధించడం అనేది శరీరబద్ధులైన జీవులకు చాలా కష్టతరము. భగవద్గీత 12:6 కానీ తాము చేసే కర్మలన్నింటినీ నాకే సమర్పిస్తూ నన్నే పరమ లక్ష్యంగా భావిస్తూ నన్నే ఆరాధిస్తూ మరియు అనన్య భక్తితో నా మీదే ధ్యానం చేసే వారిని ఓ పారద నేను వారిని శీఘ్రంగానే ఈ మృత్యు సంసార సాగరం నుండి విముక్తి చేస్తాను. ఏలనన వారి అంతఃకరణ నాయందే ఏకమై ఉంటుంది. గీత 12:8 నీ మనసుని నా మీదే లగ్నం చేయుము మరియు నీ బుద్ధిని నాకు అర్పించుము. ఆ తర్వాత నీవు సర్వదా నాలోనే నివసిస్తావు. దీనిపై ఎలాంటి సంశయం వద్దు. గీత 12:9 ఒకవేళ నీవు మనసును నాయందే నిశ్చలంగా లగ్నం చేయలేకపోతే ఓ అర్జున, మనస్సును నిరంతరం ప్రాపంచిక విషయాల నుండి నిగ్రహిస్తూ నన్ను భక్తితో స్మరించడానికి అభ్యాసం చేయుము. గీత 12:10 నన్ను భక్తితో స్మరించే అభ్యాసం చేయలేకపోతే నా కోసమే పనులు చేయడానికి ప్రయత్నం చేయుము. ఈ విధంగా భక్తి యుక్త సేవ చేయడం వలన నీవు పరిపూర్ణ స్థాయిని చేరుకోగలవు. గీత 12:11 ఒకవేళ నీవు నా కొరకై భక్తితో పని చేయుట కూడా చేయలేకపోతే నీ కర్మఫలాలను త్యాజించుటకు ప్రయత్నించుము మరియు ఆత్మయందే స్థితులపై ఉండుము. గీత 12:12 యాంత్రికమైన అభ్యాసం కంటే జ్ఞానం మంచిది. జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టమైనది. ధ్యానం కంటే కర్మఫల త్యాగం మెరుగైనది. ఎందుకంటే ఇటువంటి త్యాగం చేసిన వెంటనే శాంతి లభించును. ఈ భక్తులైతే సమస్త ప్రాణుల పట్ల ద్వేష భావన లేకుండా మైత్రితో స్నేహపూరితంగా మరియు కారుణ్యంతో ఉంటారో వారు నాకు చాలా ప్రియమైన వారు. వారు ఆస్తి ధనంపై మమకార ఆసక్తి రహితంగా ఉండాలి మరియు అహంకారం లేకుండా సుఖదుఖాలు రెండింటి యందు ఒకే విధంగా ఉండాలి మరియు సర్వదా క్షమించే మనసుతో ఉండాలి. వారు ఎల్లప్పుడూ తృప్తితో భక్తితో నాతోనే ఏకమై ఆత్మనిగ్రహంతో దృఢ సంకల్పంతో మరియు మనోబుద్ధులకు నాకే అర్పించి ఉండాలి. అప్పుడు ఈ అశాంతి అనేది దూరమవుతుంది. లోకమున ఎవరిని బాధ పెట్టనివాడు మరియు ఎవరి చేత ఉద్వేగమునకు గురి కానివాడు సుఖాల్లో బాధల్లో ఒక్కలాగే ఉంటూ మరియు భయము ఆందోళన రహితంగా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు. గీత 12:16 ప్రాపంచిక లాభం పట్ల అనాసక్తతతో ఉండి బాహ్యాంతరంలో పవిత్రంగా ఉండి దక్షతతో ఉదాసీనంగా కలతలు లేకుండా మరియు అన్ని వ్యవహారములలో స్వార్థ చింతన లేకుండా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు. ఇది అశాంతికి దూరమయ్యే ఇంకొక విషయం. గీత 12:17 ఎవరైతే లౌకిక సుఖాల పట్ల ఆనందించకుండా మరియు ప్రాపంచిక కష్టాల పట్ల బాధపడకుండా ఉంటారో, ఎవరైతే నష్టం జరిగినా బాధపడరో లేదా లాభం కోసం ప్రాకులాడరో, శుభ అశుభ పనులను రెంటిని త్యాజిస్తారో అటువంటి జనులు భక్తితో నిండి ఉన్నవారు నాకు చాలా ప్రియమైన వారు. గీత 12:19 ఎవరైతే మిత్రుల పట్ల మరియు శత్రువుల పట్ల ఒక్కలాగే ఉంటారో, గౌరవం అవమానముల ఎడ చలి వేడిమి పట్ల సుఖదుఖముల పట్ల సమబుద్ధితో ఉంటారో మరియు చెడు సాంగత్యం విడిచి ఉంటారో, దూషణ మరియు పొగడ్తని ఒక్కలాగే తీసుకుంటారో, మౌనంగా చింతన చేస్తుంటారో, తమకు లభించిన దానితో తృప్తిగా ఉంటారో, నివాస స్థానం పట్ల మమకార ఆసక్తి లేకుండా ఉంటారో, ఎవరి బుద్ధి స్థిరంగా నాయందే లగ్నమై ఉన్నదో మరి ఎవరైతే నాయందు భక్తితో నిండిపోయి ఉన్నారో అటువంటి వ్యక్తులు నాకు చాలా ప్రియమైన వారు. శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విషయం గీత 12:20 ఎవరైతే ఇక్కడ ప్రకటించబడిన ఈ జ్ఞానామృతం గౌరవించి
నాపై విశ్వాసంతో మరియు నేనే పరమ లక్ష్యంగా భక్తితో ఉంటారో వారు నాకు అత్యంత ప్రియమైన వారు. వారు అశాంతి నుండి దూరమై ఉంటారు. ఈ వీడియోలో ఇంతే అండి. మళ్ళొచ్చే వీడియోలో మనం కలుసుకుందాం. ఇంత మంచి వీడియోని చేసుకునే అదృష్టం కలిగించినందుకు, ఇంత మంచి విషయాన్ని మనకు ఇచ్చినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలు. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల చరణారవిందార్పణమస్తు. తథార్పణం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.